హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు, ఎంత పవిత్రంగా ఉంటారు. అక్కడికి వెళ్తే మన వస్త్రధారణ దగ్గర నుంచి మన మాట్లాడే మాటలు, చూసే చూపులు, అంతెందుకు మన కదలికలు కూడా మన కంట్రోల్లో ఉండి చాలా పద్ధతిగా ఉంటాం. అంటే వస్త్రధారణ పూర్తిగా వేసుకుంటాం, చూపు వ్యర్థమైన వాటి మీదకి వెళ్లకుండా కాపాడుకుంటా ఉంటాం. దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి పొరపాటున ఎవరికన్నా తగిలినా, ఆడవారికి మగవారికి ఆడవాళ్ళు తగిలినా కూడా అది చాలా తప్పుగా పరిగణించి సారీ చెప్పుకుంటాం. ఇలా మాట తోలనాడతాం. అక్కడ అసలు ఉండనే ఉండదు. తప్పుగా మాట్లాడాలి, పరుషంగా మాట్లాడాలి అన్న ఆలోచన ఏ భక్తుడి మనసులో కూడా రాదు. ఎందుకంటే ఆ దేవుని పవిత్ర సన్నిధిలో ఎంత పవిత్రంగా, ఎంత కంట్రోల్డ్ గా ఉంటే అంత మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే ఇది ఏమన్నా రాజకీయ మీటింగ్లు కాదు, లేదంటే పోకిర్లు మాట్లాడుకోవడానికి అది ఏమన్నా పెట్టగోడా కాదు. పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహాదేవుడు, దేవదేవుని యొక్క సన్నిధి అది. అందుకే మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన ప్రతి ఒక్క కదలిక ఆ దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండటానికి మన బ్రెయినే కాదు, మన సర్వేంద్రియాలు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అటువంటి ప్రదేశంలో టిటిడి బోర్డు మెంబర్ అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి భాష సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, దేవుని సన్నిధిలో ఇలా కూడా ఉండొచ్చా, దేవుని సన్నిధిలో ఇంత తప్పుగా మాట్లాడొచ్చా, దేవుని సన్నిధిలో ఎవరినైనా కించపరచొచ్చా, దేవుని సన్నిధిలో డిస్క్రిమినేషన్ చేయొచ్చా, డిస్క్రిమినేషన్ అంటే తక్కువ చూపు చూడొచ్చా, బూతులు మాట్లాడొచ్చా, అది కూడా మహాద్వారం ముందు నుంచొని టిటిడి బోర్డు మెంబర్ అయినటువంటి నరేష్ అనే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి భాష మీరు గనక వింటే, ఛీ ఈడు మనిషేనా, ఇటువంటి వాళ్ళు నా టిటిడి బోర్డులో పెట్టుకుంది అని ఉమ్మూసేటటువంటి అవకాశాలు మెండుగా 100% ఉన్నాయి. ఆయన మాట్లాడిన భాష ఒకసారి మీరు చూడండి. చూసారు కదా. అయితే మహాద్వారం నుంచి ప్రవేశం ఎవరికి ఉంటది? మహాద్వారం నుంచి ఆ నరేష్ అనే వ్యక్తి పక్కన ఉన్నటువంటి 3rd క్లాస్ పని చేసుకుంటాడంట. ఆయన 3rd గ్రేడ్ పర్సన్ అని తిడుతున్నాడు. ఆ వ్యక్తిని ఎటు నుంచి బయటికి వెళ్ళమంటున్నాడు, మహాద్వారం నుంచి వెళ్ళిపో అంటున్నాడు. ఆ వ్యక్తి మాత్రం మహాద్వారం నుంచి వెళ్ళటానికి ఇష్టం లేక అక్కడే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరు ఎటు నుంచి వెళ్ళాలి, ఎటువంటి సాంప్రదాయాలు పాటించాలనేది అక్కడ ఉద్యోగులకు తెలుసు. ఎందుకంటే ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కాబట్టి, ఎప్పటికీ ఉంటారు కాబట్టి. నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఈ సో కాల్డ్ బోర్డు మెంబర్స్, టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు అండర్లో పనిచేసే బోర్డు మెంబర్స్ భాష ఇంత దరిద్రంగా ఉంది. ఒకసారి ఏం మాట్లాడాడు అనేది నేను క్లియర్ గా చెప్తా. 3rd క్లాస్ నాకో పక్కన డకాలు యాడ్ చేసుకోండి. 3rd క్లాస్ నాకో పోరా బయటికి, నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావో నేను చూస్తా, ఎంత చూస్తా. ఏం సార్ చంపేస్తారేంటి, అంత చూస్తారంటే ఉద్యోగాలు పీకేస్తారా ఏంటి? లింగు అంటూ 5 సంవత్సరాల బోర్డు మెంబర్లు మీరు, అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగుల పైన మీ రాద్ధాంతం రవిడీజం ఇది కోలో భాషలో. నోరు సరిగా ఉండదా సార్? అది తిరుమల సన్నిధి అనుకుంటున్నారా, లేదంటే ఇంకేమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఇక్కడ పెట్టకండి, లోపల కాదురా, బయటికి పో, 3rd క్లాస్ నాకు. ఇది ఈయన మాట్లాడినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాష. అది తిరుమల దేవుని సన్నిధిలో అక్కడ దేవాది దేవుని యొక్క పూజకు సంబంధించినటువంటి ఆ వైపు వినిపిస్తూనే ఉంది. అయినప్పటికీ ఈయన భాష ఇది. ఆ మహాద్వారం నుంచి మహా అయితే జియర్లకి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్కి వీళ్ళకి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అందులోంచి బయటికి రారా అని పిలుస్తూ ఈ నరేష్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు 3rd క్లాస్ నాకు, బయటకు పో నాకు. ఏం సార్ ఇది? బిఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారు మీరు?
ఏం చేస్తున్నారు? ఇది మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం సార్. దృష్టికి రాకుండా ఇంకెన్ని ఉన్నాయో మీకు తెలుసా? అసలు మీరు టీటీడీ చైర్మన్ గా పనికొస్తారని ఇప్పుడు కూడా అనుకుంటున్నారా? మేము ఏమీ చేయని దానికి మా అందరిపైన కేసులు పెట్టి, ముఖ్యంగా పోస్ట్ 360 మా ఛానల్ పైన కేసు పెట్టి మమ్మల్ని ఏదేదో చేశారు కదా. మరి ఇప్పుడు ఇన్నేం చేస్తారు? మీ బోర్డు మెంబర్ అయినటువంటి నరేష్ ని మీరు ఏం చేస్తారు? భక్తులు సమృద్ధిగా తిరుగుతున్న ప్రదేశంలో మహాద్వారం ముందు వెంకటేశ్వరి స్వామి సన్నిధిలో ఇక్కడ డిస్క్రిమినేషన్ తో పాటు తప్పు పదాలు మాట్లాడారు. చాలా పెద్ద తప్పు పదాలు మాట్లాడారు. దానిపైన మీ స్పందన ఏంటి? మీ వాళ్ళు ఏం చేస్తారు? ఏం చర్య తీసుకుంటావు? బోర్డు మెంబర్స్ పైన కేసులు పెడతావా? వెళ్ళి జైలుకి పంపిస్తావా? ఆ దమ్ముందా? బిఆర్ నాయుడు ఉందా ఆ దమ్ము? లేదు. మరి ఎందుకు పక్కనోడి పైన ఈజీగా మాటలు వదిలేస్తావు? అరే తొక్కేసలాట్లో 6 చనిపోయారు రా నాయన అంటే వచ్చి నేను ఇప్పుడు సారీ చెప్తా తిరుగు వస్తారు ఏంది సారీ చెప్తా. అంత దరిద్రమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి మీ అండర్లో పనిచేసేటువంటి వారికి ఇటువంటి భాష, ఇటువంటి భావజాలాలు, ఇటువంటి మనస్తత్వాలు కాక ఇంకేముంటాయి? మార్గదర్శి మనమే కదా వాళ్ళందరికీ. బాబు చేలో మేస్తే దూడ గట్టుని మేస్తుందా ఏంటి? అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి. మరీ దేవుని సన్నిధిలో ఈ భాష ఏంటి చండాలంగా? ప్రజలు కూడా ఆలోచించాలి ఏం జరుగుతుందనేది. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒకడేదో చెప్పింది నమ్మేయటం కాదు, సాక్ష్యాలతో మీ ముందు మేము పెడుతున్నటువంటి వాస్తవాలని గమనించండి. ఇది మేము ఎవరిపైన కక్షపూరితంగా చెయ్యట్లేదు, వాస్తవాలు మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. ఇటువంటి దరిద్రమైన భాష మీ ఇంట్లో మీ నాన్న, మీ అమ్మ, మీ చెల్లెలు కూడా ఎవరు మాట్లాడరయ్యా. అక్కడ పర్మనెంట్ ఉద్యోగం పైన టెంపరీ బోర్డు మెంబరు ఇంత దారుణంగా మాట్లాడి అసలు డిస్క్రిమినేషన్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు? దేవుని సన్నిధిలో వాడే మాటలేనా ఇవి? అసలు దేవాలయంలో ఎంత పవిత్రంగా సాధారణ ప్రజలు ఉంటారో ముందు చెప్పా. కానీ అందుట్లో మినిమం 0.1% కూడా ఉండలేనిటువంటి నరేష్ లాంటి బోర్డు మెంబర్స్ ని ఎందుకు మీరందరూ ఎందుకు ఇలా తయారవుతున్నారు? భక్తులు, దేవుని సన్నిధి, పవిత్రత ఎన్ని కన్సిడరేషన్ లోకి వస్తాయి, అవి మీరు చేయట్లేదు. పైగా ఎవరన్నా ఇటువంటి విషయాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని చూస్తూ ఉంటే అయ్యో నా పైన నేస్తున్నారే అని పిసుక్కొని కేసులు పెడతానికి అయితే రెడీగా ఉంటారు. ఏంటి సార్ ఇది చేతకంతనం అనిపిస్తుంది నాకైతే. మీరు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు, ఇతని పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు చెప్పండి? మీ బోర్డు మెంబరేగా. అంటే ప్రజలు అసలు ఏం చెప్తే అది వింటారులే, నాకు ఒక టీవీ ఛానల్ ఉంది, నా పక్కన పచ్చ మీడియా చాలా ఉంది అనేసి మీరు మీకున్నటువంటి సహృదయమైనటువంటి గర్వాన్ని అసలు అలాగే ప్రజల మీద తోసుకుంటూ వెళ్ళిపోతారు. అవునా? సిగ్గుండాలి సార్ దేనికైనా. చూడండి, ఈ భాష విని వీనిపైన చర్య తీసుకొని కేసు పెట్టండి, జైలుకి పంపించండి. సాధ్యమైతే గుంటూరులోనో హైదరాబాద్లో కూర్చొని మాకు ఎక్కడ పాసిబిలిటీ ఉంటో అక్కడ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటా ఉంటాం. మా పైన ఎందుకు సార్ కేసులు? మీకు అంత దిగజారిపోవాలా? అంత భయపడిపోవాలా ఇతను నిజాలు చెప్తే? మరి ఇప్పుడు ఇది చెప్తున్నాను, దీనిపైన ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. ఈ వాస్తవాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం కదా, పెట్టుకోండి కేసులు. ఎప్పటికీ మా ఛానల్ నుంచి వాస్తవాలు ప్రజలకు వెళ్తూనే ఉంటాయి, ఏవైనా కూడా అంతే. దీనిపైన ప్రతి ఒక్క భక్తులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కామెంట్ రూపంలో తెలియచేయండి. వీలైతే 10 మందికి ఈ విషయాన్ని తెలిసేలాగా షేర్ చేయండి. పరమదేవుని పవిత్ర సన్నిధిలో అపవిత్రం జరుగుతుంది ఎవరి వల్ల అనేది స్పష్టంగా ప్రజలకు తెలియాలి. అదే మా మెయిన్ మోటో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.